చేయండి. తండ్రి, మీ వైపు చూస్తుంటున్నాం ప్రభువా, మీ పరిశుద్ధ పాదాలను ఆశ్రయిస్తుంటున్నాం, మీ సిలువ శక్తిని ఆశ్రయిస్తున్నాం. నా తండ్రి, మీ పునరుత్థాన శక్తి ద్వారా మీరు మాకు సహాయం చేయవలసిందిగా మిమ్మల్ని వేడుకుంటున్నాం. దేవా, కృప చూపించండి. దయగలిగిన మా తండ్రి, నా ప్రభా, చేరి వచ్చిన మీ బిడ్డలందరిని బట్టి మీకు స్తోత్రాలు. ఇంకా ఎవరైతే రాలేని పరిస్థితుల్లో ఉంటున్నారో వారిని క్షమించి వారికి మరొక అవకాశం ఇవ్వండి. నా ప్రభు, మార్గ మధ్యలో ఉన్నటువంటి వారిని జ్ఞాపకం చేసుకొని వారికి ఏర్పడిన ఆటంకమును తొలగించి వారిని అధికమైన ఆలస్యం కలగకుండా త్వరపెట్టి తీసుకురావాల్సిందిగా మీ పాదాల చెంత ప్రార్థన చేసుకుంటున్నాను. తండ్రి, కృప చూపించండి. కృపా కనికరమ కలిగిన మా దేవా, మీకే స్తుతి వందనాలు చెల్లించుకుంటున్నాను. నేనైతే తండ్రి నిష్ప్రయోజకుణ్ణి, ఇక్కడ చేరిన మీ బిడ్డలందరికంటే అన్ని విషయాల్లో నేను బలహీనుడని ఒప్పుకుంటున్నాను, చేతగాని వాడిని నన్ను ఒప్పుకుంటున్నాను, తక్కువ వాడిని నన్ను ఒప్పుకుంటున్నాను. ప్రభా, మీ పరిశుద్ధ పాదాలను ఆశ్రయిస్తున్నాను కనుక తండ్రి, మీ కృప చొప్పున నన్ను మీ సిలువ చాటును మరుగుపరుచుకోండి, నన్ను ఖాళీ చేయండి. ప్రభా, మీ రక్త ప్రోక్షణ కిందికి వస్తుంటున్నాను, నన్ను కడగండి, పవిత్రపరచండి, పరిశుద్ధపరచండి, మీ పరిశుద్ధాత్మతో నింపండి. మీ కొరకు ఉపయోగపడే సాధనముగా నన్ను వాడుకోమని మిమ్మల్ని ప్రార్థన చేసుకుంటున్నాను. తండ్రి, దయగలిగిన మా గొప్ప దేవా, మీకే సమస్త ఘనత మహిమ ప్రభావములు చెల్లించుకుంటున్నాను. తండ్రి, వచ్చిన ప్రతి ఒక్కరూ ఆయన శ్రద్ధతో, భయముతోనూ, భక్తితోనూ మీ వాక్యమును విని నా తండ్రి గ్రహించి వాక్యానుసారమైనటువంటి ఆరాధన మీకు అర్పించడానికి సహాయం చేయండి. ప్రభా, ముందున్న సమయము మాకు ఆశీర్వదకరంగా ఉంచండి. ప్రపంచమంతా మిమ్మల్ని ఆరాధించడానికి కూడుకుంటున్న ప్రతి స్థలాన్ని కూడా జ్ఞాపకం చేసుకోండి. దయగలిగిన మా తండ్రి, మాకు మీరు గొప్ప దేవుడవు, మా తండ్రివి, మా రక్షణ దుర్గమని మిమ్మల్ని స్తుతించుకుంటూ, కీర్తించుకుంటూ, గణపరుచుకుంటూ మిమ్మల్ని ప్రార్థన చేసుకుంటున్నాను. తండ్రి, కనిపించినటువంటి అంధకార శక్తులను యేసు నామములో బంధిస్తుంటున్నాను. ప్రభువా, సహాయం చేయండి. నా తండ్రి, మీరే మహిమ పొందుకోవాల్సిందిగా వేడుకుంటూ, రాజుల రాజు, ప్రభుల ప్రభు, పరిశుద్ధుడు, మా కొరకై ఆ కలువ శిలువలో మరణించి సమాధి చేయబడి తిరిగి లేచిన యేసు ప్రభు వారి అతి శ్రేష్టమైన ఘనమైన నామములో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకున్నాను పరమ తండ్రి, ఆమెన్. చదవబడిన వాక్య భాగము మరొకసారి చదువుకొని ధ్యానించుకుందాం. కీర్తనల గ్రంథము 136వ అధ్యాయము 136వ అధ్యాయము మొదటి 4 వచనాలు, చివరి 4 వచనాలు మాత్రమే చదువుకున్నాం. అంటే ఇక్కడ ఈ అధ్యాయము ఎంతో శ్రేష్టమైనది. ఎందుకు శ్రేష్టమైనదంటే ఒకే మాట పదే దాదాపు 26 వచనాలు ఉంటే 26 వచనాల్లో కూడా ఆ మాట మనకు కనిపిస్తుంది. ఆయన కృప నిరంతరం ఉండును అని ప్రతి వచనంలో ఆ మాట మనము చూడొచ్చు. యెహోవా దయాళుడు, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఆయన కృప నిరంతరం ఉండును. దేవదేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఆయన కృప నిరంతరం ఉండును. ప్రభువుల ప్రభువునకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఆయన కృప నిరంతరం ఉండును. ఇక్కడ మొదటి వచనంలో ఏమో యెహోవా అని పేరు మనం చూస్తున్నాం. అలాగే రెండవ వచనంలోకి వచ్చేసరికి దేవదేవుడు అని రాయడం జరిగింది. మూడవ వచనంలో వచ్చేసరికి ప్రభువుల ప్రభు, మన ప్రభువు గురించి, మన దేవుని గురించి ఇక్కడ ఈ అధ్యాయం అంతా కూడా చాలా గొప్పగా రాయడం జరిగింది. యెహోవా దయాళుడు, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఆయన కృప నిరంతరం ఉండును. ఆయన కృప ఎల్లప్పుడూ ఉంటుంది అని. ఆయన కృప నిరంతరము అంటే ఎప్పుడో కొంతకాలం అని కాదు, ఆయన కృప ఎల్లప్పుడూ ఉంటుంది. అసలు కృప అనే మాట అర్థం ఏంటంటే మనము దేనికైతే అర్హులము కామో దానికి అర్హత కలిగించడమే. మనం దేనికైతే అర్హులం కామో దానికి అర్హత కలిగించడమే దేవుని కృప. ఉదాహరణకి ఒక కలెక్టర్ కావాలంటే ఖచ్చితంగా డిగ్రీ అయి ఉండాలి, ఐఏఎస్ పాస్ అయి ఉండాలి, అది అర్హత కలెక్టర్కి. మరి 10th క్లాస్ చదివిన వాళ్ళని తీసిపోయి కలెక్టర్ని చేస్తే అదే కృప అంటే. ఉదాహరణకి ఏదో మనం ఆలోచించాల్సిన అవసరం లే, మనం ఈరోజు దేవుని మందిరంలో కూర్చున్నామంటే అది దేవుని కృపే. దేవుని కృప లేకపోతే మనం దేవుని మందిరంలో కూర్చునే వారేం కాము. దేవుని మందిరంలో ఎవరుంటారు, ఎప్పుడు ఉంటారు? రండి, హెబ్రీయులకు రాసిన పత్రిక
హెబ్రీయులకు రాసిన పత్రిక మనకు తెలిసిన భాగమే. హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము. హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయంలో 3వ వచనం. రెండవ తెరకు ఆవల అతి పరిశుద్ధ స్థలం ఉంటుంది. సరే, ఈ అతి పరిశుద్ధ స్థలంలోనికి ఎవరు వెళ్ళాలి? 7వ వచనంలోనికి రండి. సంవత్సరములకు ఒక్కసారి మాత్రమే ప్రధాన యాజకుడు అక్కడే రక్తము చేత పట్టుకొని రెండవ గుడారంలోనికి ప్రవేశించును. ఆ రక్తము తన కొరకును తన ప్రజల అజ్ఞాన కృతముల కొరకును అతడు అర్పించును. అంటే దేవుని మందిరంలోనికి అర్పణలు అర్పించే భాగ్యం ఎవరికి ఉంది? ప్రధాన యాజకుడికి మాత్రమే ఉంది. సాధారణ యాజకుడికి లేదు. ఆ ప్రధాన యాజకుడికి కూడా ఎప్పుడు సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే పోయే అధికారం ఉంది. కానీ ప్రభువైన యేసుక్రీస్తు మన నిమిత్తం చేసిన ఆ శిలువ కార్యం వల్ల ఎప్పుడైనా దేవుని మందిరంలోనికి మనం వచ్చి కూర్చోగలుగుతున్నాము. ఇదే దేవుని కృప అంటే. అంటే దేవుని కృప మన ఎడల లేకపోతే మనము దేవుని మందిరంలోనికి రావడానికి అర్హులము కాము. అంటే దేవుని మందిరంలోనికి అర్హత మనకు కలిగించాడంటే కేవలము ఆయన కృపే. ఆయన కృప లేకపోతే ఈరోజు నువ్వు నేను దేవుని ఆరాధించే వాళ్ళం కాదు. దేవుని ఆరాధించే వాళ్ళు దేవదూతలు ఉన్నారు. పరిశుద్ధ దూతలు నిత్యము కెరాబులు శరాబులు వీరు ఎప్పుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని ఆరాధిస్తూ ఉన్నారు. అయితే వారి ఆరాధనతో సంతృప్తి చెందినటువంటి మన ప్రభువు మనము కూడా ఆరాధించాలని మన కొరకు ఆయన చేసిన ఆ శిలువ కార్యము ద్వారా మనము మన ప్రభువుని ఆరాధించగలుగుతున్నాము. ప్రభు అయిన యేసుక్రీస్తు శిలువ కార్యము చేయనట్లయితే ఆ కల్వరి శిలువలో మరణించుకుని ఉంటే ఆ అడ్డు తెర చినగకుండా ఉండేది. అడ్డు తెర చినగడం వల్ల ఈరోజు మనం దేవుని మందిరంలోనికి రాగలుగుతున్నాము. ఆయన కృప గురించి మనం కొన్ని విషయాలు మనం గమనించినట్లయితే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ పత్రిక 8వ అధ్యాయము. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 8వ అధ్యాయము 9వ వచనం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 8వ అధ్యాయం 9వ వచనం. మీరు మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృపను ఎరుగుదురు కదా. ఆయన ధనవంతుడయ్యుండి మీరు తన దారిద్ర్యం వలన ధనవంతులు కావాలనని మీ నిమిత్తము దరిద్రుడాయను. అంటే ఆయన కృప ఎలాంటిది అంటేనంట, మనం ఎవరమే? దరిద్రులమే. దరిద్రులమైతే మనం ఏం కావాలని ఆయన కోరుకుంటున్నాడు? మనము ధనవంతులు కావాలని. మన నిమిత్తము ధనవంతుడైనటువంటి ఆయన వెండి బంగారము సమస్తమును ఆయనవే. అయితే ఆయన ఆ భాగ్యాన్ని వదులుకొని మనము ధనవంతులు కావాలని ఆయన దరిద్రుడిగా ఈ లోకానికి వచ్చాడు. అదే ఆయన కృప. అలాగే ఇంకా కీర్తన గ్రంథంలో 86వ అధ్యాయము, కీర్తన గ్రంథము 86వ అధ్యాయము 13వ వచనం. ప్రభువా నా దేవా నా ఎడల నీవు చూపిన కృప అధికమైనది. ఇక్కడ దావీదు భక్తుడు అంటున్నాడు ఈ మాట. నా ఎడల నీవు చూపిన కృప అధికమైనది. అధికమైన కృప దావీదు ఎడల మాత్రమే కాదు, నీ ఎడల నా ఎడల కూడా చూపించాడు. ఆయన మన ఎడల చూపించిన అధికమైన కృపను బట్టి ఈరోజు మనం దేవుని మందిరంలో ఆయనను ఆరాధించడానికి చేరుకొని ఉంటున్నాము. అలాగే 63వ కీర్తనలో 63వ కీర్తన 3వ వచనం. 63:3 కీర్తన గ్రంథం 63:3. నీ కృప జీవము కంటే ఉత్తమము. ఆయన కృప జీవము కంటే ఉత్తమము. ఆయన కృప అధికమైన కృప. అలాగే కీర్తన గ్రంథము 36వ అధ్యాయము, కీర్తన గ్రంథము 36వ అధ్యాయము 7వ వచనం. దేవా నీ కృప ఎంతో అమూల్యమైనది. ఆయన కృప ఎలాంటిదంట? ఎంతో అమూల్యమైనది. ఆయన కృప జీవము కంటే ఉత్తమము. ఆయన కృప అమూల్యమైనది. ఆయన కృప అధికమైన కృప. కాబట్టి ఇంత కృప కలిగిన దేవుడు మన ఎడల ఆయన చూపిస్తున్న కృపను బట్టి
మనము దేవుని సన్నిధిలో చేరి ఉంటున్నాము. అలాగే 107వ కీర్తనలో, కీర్తన గ్రంథము 107వ అధ్యాయంలో, కీర్తన గ్రంథము 107వ అధ్యాయము 1వ వచనం, యెహోవా దయాళుడు, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఆయన కృప నిత్యముండును. ఆయన కృప నిత్యము ఉండే కృప అంటే ఏదో కొంతసేపే, కొన్ని విషయాలకు మాత్రమే ఆయన కృప ఉండి మిగతా విషయాలలో ఆయన కృప దూరం కాదు. అంటే ఆయన కృప ఎల్లప్పుడూ ఉండే కృపగా ఉంటుంది. అలాగే 108వ కీర్తనలో 108 4వ వచనంలో, 108వ అధ్యాయం 4వ వచనంలో, యెహోవా నీ కృప ఆకాశము కంటే ఎత్తైనది. చాలమ్మా, నీ కృప ఆకాశము కంటే ఎత్తైనది. ఇంత కృప కలిగిన దేవుణ్ణి మనము దేవుడిగా కలిగి ఉన్నందుకు మనము మన ప్రభువుని ఆరాధించాలి. ఇప్పుడు ఆయన ఎంతో కృప కలిగిన దేవుడు. కృప అనే మాట మొట్టమొదటిసారిగా నోవహు దగ్గర మనం చూడొచ్చు, ఆదికాండం 6వ అధ్యాయంలో. అంటే ఆ కృప ఇప్పటికీ మన ఎడల ఎంతో గొప్పగా ఉంటుంది. ఆయన కృప లేకపోతే మనం దేవుని సన్నిధికి వచ్చేవారమే కాము. తిరిగి 136వ కీర్తనలోకి వద్దాం. 136వ కీర్తన, యెహోవా దయాళుడు, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఆయన కృప నిరంతరముండును. ఆయన కృప నిరంతరముండునని ఆ మాట ఈ అధ్యాయంలో 26 సార్లు ఉందని చెప్పుకున్నాం కదా. మొత్తం బైబిల్లో దాదాపు 42 సార్లు ఉంది. మొత్తం ఆయన కృప నిరంతరముండును అనే మాట 42 సార్లు ఉంది. అయితే మొట్టమొదటిగా ఈ ఆయన కృప నిరంతరముండును అనే మాట మొదటి దినవృత్తాంతముల గ్రంథము 16వ అధ్యాయము 16వ అధ్యాయం 34వ వచనం, యెహోవా దయాళుడు, ఆయన కృప నిరంతరముండును, ఆయనను స్తుతించుడి. అంటే ఆరాధించడం కొరకై, స్తుతించడం కొరకై ఈ మాట రాయడం జరిగింది. మొట్టమొదటిసారిగా మొదటి దినవృత్తాంతములు 16వ అధ్యాయం 34వ వచనంలో దావీదు భక్తుడు రాసినటువంటి మాట ఇది. యెహోవా దయాళుడు, ఆయన కృప నిరంతరముండును అని. అలాగే చివరిగా ఇర్మియా గ్రంథంలో నుంచి, ఇర్మియా గ్రంథము 33వ అధ్యాయము, 11వ వచనం మధ్యలో నుంచి చదువుతాను. యెహోవా మంచివాడు అనే మాట దగ్గర నుంచి చూడమ్మా. యెహోవా మంచివాడు, ఆయన కృప నిరంతరముండును, సైన్యములకు అధిపతి యెహోవాను స్తుతించుడి. అంటే ఇక్కడ మొట్టమొదటిగా యెహోవా దయాళుడు, ఆయన కృప నిరంతరముండును అనే మాట మొదటి దినవృత్తాంతములు 16వ అధ్యాయంలో చూసాము. చివరిసారిగా ఇర్మియా గ్రంథము 33వ అధ్యాయము 11వ వచనంలో కూడా చూడొచ్చు. ఈ రెండు సందర్భాల్లో కూడా ఆయనను ఆరాధించే సందర్భాన్ని గుర్తు చేస్తూ వస్తున్నాడు. అంటే ఆయన కృప నిరంతరం ఉండును కాబట్టి మనం ఆయనని ఆరాధించాలి. 136వ కీర్తనలోకి వద్దాం. 136వ కీర్తన, యెహోవా దయాళుడు, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఆయన కృప నిరంతరముండును, దేవదేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఆయన కృప నిరంతరముండును, ప్రభువునకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఆయన కృప నిరంతరముండును అని చూసుకున్నాం. మళ్ళీ ఒకసారి గుర్తు చేసుకుందాం. మన దేవుడి గురించి అక్కడ యెహోవాని మొదటి వచనంలోను, అలాగే దేవదేవుడని 2వ వచనంలోను, ప్రభువుల ప్రభు అని 3వ వచనంలోనూ రాయడం జరిగింది. అంటే ఆయన గొప్పదనాన్ని తెలియజేస్తున్నాడు. అంటే ఆయన గొప్పదనాన్ని బట్టి ఆయనను మనము ఆరాధించాలి. అలాగే ఆయన కృప నిరంతరం ఉండును. అంటే మన ఎడల ఆయన కృప నిరంతరం ఉండును. ఆయన కృప ఎలాంటి కృపని మనం గుర్తు చేసుకున్నాము? ఆయన కృప అధికమైనది, ఆయన కృప జీవము కంటే ఉత్తమమైనది, ఆయన కృప అమూల్యమైనది, ఆయన కృప నిత్యము ఉండేది. తర్వాత ఇంకో చోట ఆకాశము కంటే ఎత్తైనది. ఇంకా చెప్పుకుంటూ పోవాలంటే పర్వతములు తొలగిపోయినను, మెంటలు తత్తరిల్లినను నా కృప నిన్ను విడిచిపోదు. అంటే విడిచిపోయిన కృప కూడా మనం చూడొచ్చు. ఇంకా
శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమిస్తున్నాను కనుక నీ ఎడల నేను విడువకు కృప చూపుతున్నాను అని అంటాడు. అంటే విడువని కృప మన ఎడల ఆయన చూపిస్తున్నాడు. ఇట్టి కృప మనం పొందుకుంటున్నాం కాబట్టి మన ప్రభువును మనము ఆరాధించాలి. మొట్టమొదటిగా ప్రభు గొప్పదనాన్ని బట్టి మొదటి 3 వచనాలు తెలియజేస్తూ వస్తే ఆయన గొప్పదనాన్ని బట్టి మనము ఆయనను ఆరాధించాలి. అదే సమయంలో మన పట్ల ఆయన చూపిన కృపను బట్టి మనం ఆయనని ఆరాధించాలి. తర్వాత 4వ వచనాన్ని చూద్దాం. 4వ వచనం, ఆయన ఒక్కడే మహాశ్చర్య కార్యములు చేయవాడు, ఆయన కృప నిరంతరం ఉండును. మన ప్రభువు ఆయన ఒక్కడే మహాశ్చర్య కార్యములు చేయవాడు. ఆయన చేసిన ఆశ్చర్య కార్యాలు ఇంకెవ్వరూ చేయలేనటువంటివి. వ్యక్తిగతంగా ప్రతి ఒక్కరి జీవితంలో కూడా అనేకమైన ఆశ్చర్య కార్యాలు చేస్తున్నాడు. ఆయన చేసిన ఆశ్చర్య కార్యాలను బట్టి ఆయన్ని మనము ఆరాధించాలి. అయితే దేవుని గ్రంథంలో ఆయన చేసిన ఆశ్చర్య కార్యాలని కొన్ని చూస్తాం. అంటే మొత్తం చూడడానికి ఏ ఒక్కరి వల్ల కూడా కాదు. అంటే ఆయన చేసిన కొన్ని ఆశ్చర్య కార్యాలను మనం గుర్తు చేసుకొని మన ప్రభువును మనము ఆరాధించుకుందాం. ఇప్పుడు ఐగుప్తు నుంచి విడిపించబడిన తర్వాత రండి నిర్గమకాండము 9వ అధ్యాయము 3వ వచనం నుంచి చదువుకుందాం. ఇదిగో యెహోవా బాహుబలము పొలములోనున్న నీ పశువుల మీదకిని, నీ గుర్రముల మీదకిని, గాడిదల మీదకిని, ఒంటెల మీదకిని, ఎద్దుల మీదకిని, గొర్రెల మీదకిని వచ్చును. మిక్కిలి బాధకరమైన తెగులు కలుగును. అయితే యెహోవా ఇశ్రాయేలీల పశువులను ఐగుప్తు పశువులను ఏర్పరచును. ఇశ్రాయేలీలకున్న వాటి అన్నిట్లో ఒక్కటైనను చావదని హెబ్రీయుల దేవుడకు యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఇక్కడ సందర్భమేమో ఒకటే, అయితే ఇశ్రాయేలీలకేమో ఒకలాగిన, దేవుని ప్రజలైనటువంటి ఇశ్రాయేలీలకేమో మరొకలాగిన తీర్పు మనం చూడవచ్చు. ఇక్కడ 6వ వచనం, మరునాడు యెహోవా ఆ కార్యము చేయగా ఐగుప్తుల పశువులన్నీ చచ్చెను, కానీ ఇశ్రాయేలీల పశువులలో ఒకటియు చావలేదు. ఇది కార్యం కాదా అంటే ఆశ్చర్యకరమైన కార్యమే. ఇశ్రాయేలీల పశువులేమో అన్నీ క్షేమంగా ఉన్నాయి. అదే సమయంలో ఐగుప్తుల పశువులేమో అన్నీ చనిపోయాయి. అక్కడే మళ్ళా 23వ వచనం కూడా చూడమ్మా. సరే 22 కూడా చదువు. యెహోవా నీ చెయ్యి ఆకాశం వైపు చూపుము, ఐగుప్తు దేశమందలి మనుషుల మీదను, జంతువుల మీదను, పొలముల కూరములు అన్నింటినీ మీదను వడగండ్లు ఐగుప్తు దేశం అంతటిని పడునని మోషేతో చెప్పెను. మోషే తన కర్రను ఆకాశం వైపు ఎత్తినప్పుడు యెహోవా ఉరుములను వడగండ్లను కలుగజేయగా పిడుగులు భూమి మీద పడుచుండెను. యెహోవా ఐగుప్తు దేశం మీద వడగండ్లు కురిపించెను. ఇక్కడ ఐగుప్తు దేశం మీద మాత్రమే వడగండ్లు కురిశాయి. ఇంకా తర్వాత ఎక్కడ 26 చదువుమా. అయితే ఇశ్రాయేలీయులున్న గోషెను దేశంలో మాత్రము వడగండ్లు పడలేదు. అంటే దేవుని ప్రజల విషయంలో ఎంతో పట్టింపు కలిగి ఉన్నాడు. ఆయన ఐగుప్తుల విషయంలో వారిని నశింపజేస్తున్నాడు. అదే సమయంలో ఇశ్రాయేలీయుల్ని వారికి క్షేమము, వారికి భద్రత కలిగించే దేవుడిగా ఉంటున్నాడు. ఇంకో సందర్భంలో 10వ అధ్యాయంలో, అక్కడే 10వ అధ్యాయం 10వ అధ్యాయము 23వ వచనంలో 3 దినములు ఒకరినొకడు కనుగొనలేదు, ఎవడును తానున్న చోట నుండి లేవలేకపోయిను. అయినను ఇశ్రాయేలీయులకు అందరికీ వారి నివాసంలో వెలుగుండెను. సరే, ఇక్కడ ఐగుప్తీయులు భయంకరమైనటువంటి చీకట్లో ఉన్నారు. వాళ్ళు అంటే ఎలాంటి చీకట్లో ఉన్నారంటే 21వ వచనంలో, అందుకు యెహోవా మోషేతో ఆకాశం వైపు నీ చెయ్యి చాపుము, ఐగుప్తు దేశం మీద చీకటి చేతికి తెలియనంత చిక్కని చీకటి కమ్మెను. అంటే అక్కడ ఐగుప్తీయులకేమో భయంకరమైనటువంటి చీకటి, కనీసం చేత్తో తడిమితే కానీ కనబడనటువంటి చీకటి, అంత భయంకరమైన చీకటి ఉంది. అదే సమయంలో మరి అందరికీ అదే చీకటి ఉండాలి కదా, కానీ అందరికీ అలా లేదు. తన ప్రజలైన ఇశ్రాయేలీయుల విషయంలో
వెలుగుండెను అనే మాట మనం అక్కడ చూడొచ్చు. అయినను ఇశ్రాయేలీయులకు అందరికీ వారి నివాసంలో వెలుగుండెను. ఇవి అంటే ఇశ్రాయేలీయుల పక్షాన చేసిన మహాశ్చర్యకరమైన కార్యాలు. ఇంకా చెప్పుకుంటూ పోతే యెహోషువ గ్రంథము 3వ అధ్యాయము, యెహోషువ గ్రంథము 3వ అధ్యాయము 11వ వచనం. జీవము గల దేవుడు మీ మధ్య ఉన్నాడనియు ఆయన నిశ్చయముగా మీ ఎదుట నుండి కనానీయులను, హిత్తీయులను, హివ్వీయులను, పెరిజీయులను, గెర్గెషీయులను, అమోరీయులను, యెబూసీయులను వెళ్ళగొట్టుననియు దీని వలన మీకు తెలుసుకుందరు. సరే 12 చదువుమా. 13. సర్వలోకనాథుడగు యెహోవా నిబంధన మందసమును మోయి యాజకుల అరకాళ్ళు యోర్దాను నీళ్లను ముట్టగానే యోర్దాను నీళ్లు అనగా ఎగువ నుండి పారు నీళ్లు ఆపబడి ఏకరాశిగా నిలుచును. ప్రవహిస్తున్నటువంటి నీళ్లు రాశిగా నిలబడడం అనేది అది అసాధ్యము. ప్రవహించే నీళ్లు వాటిని ఏ కట్టకట్టినా కూడా అవి ఆగలేవు. కొన్ని సందర్భాల్లో ఇంతెందుకు బాగా వర్షం వచ్చిందంటే పోలవరం డ్యామ్ కట్టాలని ఎంతో ప్రయత్నం చేస్తున్నారు. ఎంతవరకు కడుతున్నారు? కట్టాలని ప్రయత్నం చేసినా కూడా సరిగా పూర్తి చేయలేకపోతున్నారు. సరే, అది కాదా అంటే అసలు ఉద్దేశం ఏంటంటే నీటికి ఉన్న శక్తి చాలా గొప్పది. అది నీటి శక్తిని ఆపడానికి చాలా కష్టం. అలాంటిది ఆ ప్రవహిస్తున్న నీటిని రాశి వలె ఒక గోడలాగా దేవుడు నిలబెట్టాడు. అంటే మందసాన్ని మోసుకొని పోతున్నప్పుడు మందసాన్ని మోస్తున్నటువంటి యాజకులు వాళ్ళ కాళ్ళు తగిలిన వెంటనే ఆ నీరు ఏమైపోయిందంట? ఏకరాశిగా నిలబడిపోయింది. అంటే ప్రవహిస్తున్న నీటిని రాశిగా నిలబెట్టగలిగిన దేవుడు ఆయన ఒక్కడే మహా ఆశ్చర్యకరమైన కార్యాలు చేయవాడు. అలాగే యోర్దాన్ నదిని ఆ నీటిని రాశిగా నిలబెట్టడం మాత్రమే కాకుండా ఎర్ర సముద్రాన్ని ఆరిన నేలగా చేశాడు. అంటే ఇది కూడా మహా ఆశ్చర్యకరమైన కార్యమే. ఇంకా చెప్పుకుంటూ పోతే ఏరియా విషయంలో గొప్ప కరువు వచ్చింది. కరువు వచ్చిన సందర్భంలో అక్కడ తినడానికి ఆహారమే లేని పరిస్థితుల్లో ఏరియా ప్రతిరోజు కాకోలముల చేత పోషించబడుతున్నాడు. కాకులు ఏరియాకి ఆహారం తీసుకొచ్చి పెట్టడం అనేది అది మహా ఆశ్చర్యకరమైన కార్యమే. ఎందుకంటే సాధారణంగా కాకులు మన దగ్గరే ఉన్నది లాక్కొని పోవడానికి ప్రయత్నం చేస్తాయి, అంతేగాని కాకి తీసుకొచ్చి మనకు ఆహారం పెట్టదు. కానీ ఇక్కడ ఏలియాకి 2 పూటల క్రమంగా ఆయన పస్తు లేకుండా కాకోలముల ద్వారా ఏలియాను పోషించాడు. ఇది మహా ఆశ్చర్యకరమైన కార్యము. అలాగే మొదటి రాజుల గ్రంథము 18వ అధ్యాయంలో ఈ కార్యం మనం గమనించినట్లయితే ఎంతో ఆశ్చర్యకరమైంది. 18:38 అతడు ఇలాగను ప్రార్థన చేయుచుండగా యెహోవా అగ్ని దిగి దహన బలి పశువులను, కట్టెలను, రాళ్లను, బుగ్గిని దహించి కందకమందున్న నీళ్లను ఆరిపోజేసను. ఇక్కడ కందకమందున్న నీళ్లను ఆరిపోజేసను. మనం ఒకసారి గుర్తు చేసుకుందాం. నిప్పు మీద నీళ్లు పడితే నిప్పు ఆరిపోవాలన్నా నీళ్ళు ఆరిపోవాలన్నా? నిప్పు ఆరిపోతుంది. అది మనందరికీ తెలిసిన సత్యం. కానీ ఇక్కడ చదవబడినటువంటి వాక్య భాగంలో చూడండి మళ్ళీ ఒకసారి. అతడు ఇలాగను ప్రార్థన చేయుచుండగా యెహోవా అగ్ని దిగి దహన బలి పశువును, కట్టెలను, రాళ్లను, బుగ్గిని దహించి కందకమందున్న నీళ్లను ఆరిపోజేసను. అంటే కాలంలో ఉన్నటువంటి నీళ్లు ఆరిపోయాయి. ఎందుకు ఆరిపోయాయి? అగ్ని వచ్చి ఆ నీటిని ఆరిపోజేసింది. సాధారణంగా నీరు అగ్నిని ఆరిపోయాలి, కానీ ఇక్కడ అగ్ని నీటిని ఆరిపోజేసింది. నిర్గమకాండంలో ఒక సందర్భంలో నిర్గమకాండం 3వ అధ్యాయంలో చూడండి ఒకసారి. నిర్గమకాండం 3వ అధ్యాయంలో మోషేతో చదువమ్మా. మొదటి వచనం 3వ అధ్యాయం 2వ వచనం.
ఒక పొద నడిమిని అగ్ని జ్వాలలలో యెహోవా దూత అతనికి ప్రత్యక్షమయ్యను. అతడు చూచినప్పుడు అగ్ని వలన పొద మండుచుండెను గాని పొద కాలిపోలేదు. పొద మండుతూ ఉంది. మండుతున్నప్పుడు ఏమైపోవాలా? అది కాలిపోవాలా. కానీ మంటేమో పొదలో నుంచి మంట వస్తుంది, కానీ అదేమో కాలిపోలేదు. ఎందుకంటే మహాశ్చర్యకరమైన కార్యం కావాలన్నా మనం ఆరాధించడానికి. అంటే ఆయన ఒక్కడే మహాశ్చర్యకరమైన కార్యాలు చేయగలిగిన దేవుడు. అంటే అగ్ని ద్వారా నీటిని ఆరిపోజేసిన దేవుడు. అందుకని ఇట్టి గొప్ప కార్యాలు చేసిన మన ప్రభువును మనము ఆరాధిద్దాం. అలాగే మార్క్స్ వార్తలోనికి వద్దాం. మార్క్స్ వార్త 5వ అధ్యాయం. మార్క్స్ వార్త 5వ అధ్యాయం. ఈ సందర్భం కూడా మనకు బాగా తెలిసిందే. దేవుడి గ్రంథంలో ఉన్నటువంటి అన్ని విషయాలు దాదాపు ఇక్కడ చేరి మన అందరికీ తెలిసినటువంటివే. వాటినే మనం గుర్తు చేసుకొని మన ప్రభు ఇన్ని మహా ఆశ్చర్యకరమైన కార్యాలు చేశాడు కాబట్టి అందుకని నేను ఆరాధిస్తున్నాను అని మనం వ్యక్తిగతంగా మన ప్రభువును మనం ఆరాధించాలి. రండి, మార్క్స్ వార్త 5వ అధ్యాయము. ఈ భాగాన్ని చదువుకోగానే సూచాయిగా గుర్తు చేసుకుందాం. 12 సంవత్సరాల నుంచి ఒక ఆమె రక్తస్రావ రోగంతో బాధపడుతూ ఉంటే ఆమె చాలామంది వైద్యులని సంప్రదించింది. పలానా చోట మంచి డాక్టర్ ఉన్నాడంటే ఆ డాక్టర్ దగ్గరికి పోవడం, చూపించుకోవడం, నిరాశతో వెనక్కి తిరిగి రావడం. అయ్యో నాకు తగ్గలేదే అని ఆమె ఏమాత్రం సంతోషంగా లేని పరిస్థితి. సరే, మళ్ళీ ఎవరో ఒకరు చెప్తారు, ఇక్కడ కాదు పలానా చోట అయితే ఇంకో మంచి డాక్టర్ ఉన్నాడు అక్కడికి పోమని. సరే, మద్రాసుకి వెళ్ళాను అని చెప్తారు. మద్రాసుకి వెళ్తారు, మద్రాసులో చూపించుకుంటారు, కానీ తగ్గదు. ఇట్టా ఆమె ధనాన్ని వ్యయపరుచుకున్నది, సమయాన్ని వ్యయపరుచుకున్నది. దాదాపు 12 సంవత్సరాలుగా తిరుగుతూ వచ్చింది, కానీ ఆమెకి ఏమాత్రము నెమ్మది లేదు. ఆ పరిస్థితుల్లో యేసుప్రభు దగ్గరికి వచ్చింది. 27వ వచనం చదువుమ్మా. 5వ అధ్యాయం 27. ఆమె యేసును గూర్చి విని నేను ఆయన వస్త్రమును మాత్రం ముట్టిన బాగుపడుతుంది అనుకొని జనసమూహంలో ఆయన వెనుకకు వచ్చి ఆయన వస్త్రం ముట్టెను. వెంటనే ఆమె రక్తధార కట్టెను. ఇక్కడ ఎన్ని సంవత్సరాలుగా ఆమె ఎంతమంది వైద్యులను తిరిగింది, ఎంతమంది వైద్యుల దగ్గరికి పోయింది, ఎంతో మంది వైద్యుల దగ్గర వెళ్ళినప్పటికీ ఆమెకు స్వస్థత కలగలేదు. అయితే యేసు ప్రభువు దగ్గరకు పోతే యేసు ప్రభువు నాకు స్వస్థత ఇస్తాడు అని ఒక విశ్వాసంతో వచ్చింది. విశ్వాసంతో వచ్చి ఆయన వస్త్రపు చెందును మాత్రమే ముట్టింది. ముట్టిన వెంటనే, అక్కడ చూడండి ఆ మాట, వెంటనే ఆమె రక్తధార కట్టెను. అంటే వెంటనే బాగా అయిపోయింది. అంటే వెంటనే బాగా చేయగలిగిన దేవుడు మన ప్రభు. వెంటనే ఆమెను బాగు చేశాడు. అక్కడే అదే 5వ అధ్యాయంలో ఒక అమ్మాయి ఉంది. అమ్మాయి చనిపోబోతుంది, చావు బతుకుల్లో ఉంటే వాళ్ళ నాన్న వచ్చి, అయ్యా యేసు ప్రభు నా కూతురు చావు బతుకుల్లో ఉంది, నువ్వు వచ్చి బ్రతికించాయని ఆయన యేసు ప్రభుని అడుగుతాడు. సరే, వస్తాడు. యేసు ప్రభు వచ్చి రావాలని అనుకున్నప్పుడు మళ్ళీ ఇంకొక వార్త వింటాడు. ఎందుకు పాపం యేసు ప్రభు నువ్వు ఇబ్బంది పెడుతున్నావు, ఆల్రెడీ నీ కుమార్తె చనిపోయింది, ఇంకెందుకు ఆయనని తీసుకొచ్చేది అని కబురు వస్తుందన్నమాట. కబురు వచ్చినప్పుడు అంటే అక్కడ యేసు ప్రభు ఏం చేశాడు? అదే 5వ అధ్యాయంలో వచనం 36. యేసు వారు చెప్పిన మాట లక్ష్య పెట్టక భయపడకము నమ్మిక మాత్రం ఉంచమని సమాజ మందిరపు అధికారితో చెప్పిన తర్వాత వాళ్ళందరినీ తీసుకొని వెళ్తాడు. వెళ్ళిన తర్వాత 40వ వచనం చదువుమ్మా. అందుకు వారు ఆయనను అపహసించిరి. అయితే ఆయన వారిని అందరినీ బయటికి పంపివేసి ఆ చిన్నదాని తల్లిదండ్రులను తనతో ఉన్న వారిని వెంట పెట్టుకొని ఆ చిన్నది పని ఉన్న గదిలోనికి వెళ్ళి ఆ చిన్నదాన్ని చేపట్టి తల్లి తాకుమి అని ఆమెతో చెప్పెను. ఆ మాటకు చిన్నదానా లేమ్మని నీతో చెప్పుచున్నారనే అర్థము. వెంటనే ఆ చిన్నది లేచి, అంటే చచ్చిపోయిన ఆమె వెంటనే లేచింది. ఇక్కడ
రక్తస్రావ రోగంతో బాధపడుతున్నామే, వెంటనే ఆమె రక్తధార ఆగిపోయింది. ఇక్కడ చనిపోయిన ఆ చిన్నది వెంటనే లేచింది, లేచి నడవసాగెను. ఎంత అద్భుతము! ఆయన చేసిన ఇట్టి మహా ఆశ్చర్యకరమైన కార్యమును బట్టి ఆయన్ని మనము ఆరాధించాలి. అలాగే మార్క్స్ వార్తలోనే 1వ అధ్యాయం 40వ వచనంలో, మార్క్స్ వార్త 1వ అధ్యాయం 40వ వచనం, ఒక కుష్ఠరోగి ఆయన ఎద్దుకు వచ్చి ఆయన ఎదుట మోకాళ్ళుని, నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చేయగలవని ఆయనతో చెప్పి ఆయనను వేడుకొనగా, ఆయన కనికరపడి చేయి చాపి వాని ముట్టి, నాకు ఇష్టమే, నీవు శుద్ధుడు కమ్మని వాడితో చెప్పెను. వెంటనే కుష్ఠరోగము వారిని విడిచెను. కుష్ఠరోగం అంటే ఎంత భయంకరమైనటువంటి స్థితిలో ఉంటుంది అంటే, ఒళ్ళంతా పుండ్లుంటాయి, రక్తము, చీము ఎంతో భయంకరంగా ఉంటుంది. అలాంటిది వెంటనే ఒక క్షణంలోనే అవన్నీ మాయమైపోయినాయి. ఏ డాక్టర్ వల్ల ఆ కార్యం చేయగలడు? ఏ ఒక్కరు కూడా ఆ కార్యము చేయలేరు. కానీ మన ప్రభువు మాత్రమే, ఆయన ఒక్కడే మహా ఆశ్చర్య కార్యాలు చేసే దేవుడు కాబట్టి ఆయన ఈ కుష్ఠరోగిని బాగు చేశాడు. అందుకని మన ప్రభువు ఒక్కడే మహా ఆశ్చర్య కార్యాలు చేసే దేవుడు కాబట్టి ఆయనను మనము ఆరాధించాలి. అలాగే లూకాసు వార్తలో, లూకాసు వార్త 18వ అధ్యాయము, లూకాసు వార్త 18వ అధ్యాయము 43వ వచనం. దానికంటే ముందు ఆ భాగం చదవమ్మా. 38. అప్పుడు వాడు, యేసు, దావీదు కుమారుడా, నన్ను కరుణించమని కేకలు వేయగా, ఊరకుండమని ముందర నడుచుండిన వారు వారిని గద్దించరు గాని, వాడు మరి ఎక్కువగా దావీదు కుమారుడా నన్ను కరుణించమని కేకలు వేసను. ఇక్కడ భాగం ఏంటంటే, అక్కడ భిక్షం అడుక్కొనిచుండిన ఎవరు? గుడ్డివాడు త్రోవ పక్కన కూర్చొని భిక్షం అడుగుతున్నాడు. ఆ సందర్భంలో ప్రభువైన యేసుక్రీస్తు అటుగుండా వస్తూ ఉంటే, అప్పుడు యేసు ప్రభు ఖచ్చితంగా నాకు మేలు చేస్తాడు, ఖచ్చితంగా నాకు స్వస్థత దయచేస్తాడు అని ఆయనకి గొప్ప విశ్వాసం. ఆ విశ్వాసంతో బ్రతిలాడుతూ గట్టిగా అరుస్తూ ఉన్నాడు. శిష్యుడైతే కసురుకుంటున్నారు, కానీ వాడు మాత్రం గట్టిగా అరుస్తూ ఉంటే 40వ వచనం చదువుమ్మా. అంతటా యేసు నిలిచి వానిని తన యొద్దకు తీసుకొని రమ్మనెను. వాడు దగ్గరకు వచ్చినప్పుడు నేను నీకేమి చేయగోరుచున్నానని అడుగ్గా, వాడు ప్రభువా చూపు పొందగోరుచున్నానెను. యేసు, చూపు పొందుము, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరచునని వాడితో చెప్పెను. వెంటనే వాడు చూపు పొంది దేవుని మహిమపరచుచు ఆయనను వెంబడించిన. ఎంతో కాలంగా ఎంతో గుడ్డివాడు. మరి ఆ గుడ్డివాడికి ఏమైపోయింది? ఒక క్షణంలోనే వాడు స్వస్థత పొందుకున్నాడు. అంటే ఒక క్షణంలోనే వాడిని బాగు చేశాడు. అలాగే యోహాను సువార్త 5వ అధ్యాయంలో ఈ భాగం కూడా మనం ఒకసారి గుర్తు చేసుకొని ఆరాధనలోకి వెళ్దాం. యోహాను సువార్త 5వ అధ్యాయంలో ఈ భాగం మనకి పోయినసారి వచ్చినప్పుడు కూడా గుర్తు చేసుకున్నాం. బెతస్దా కోనేటి దగ్గర ఒక ఆయన ఉన్నాడు, వ్యాధిగ్రస్తుడు. దాదాపు 38 సంవత్సరాల నుంచి స్వస్థత కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు. కానీ 38 సంవత్సరాల్లో ఏ రోజు ఆయనకి స్వస్థత కలగలేదు. అయితే 6వ వచనం చదవమ్మా. యేసు వాడు పడి ఉండట చూచి, వాడు అప్పటికి బహుకాలం నుండి ఆ స్థితిలో ఉన్నాడని ఎరిగి, స్వస్థపడగోర్చున్నావా అని వారిని అడుగ్గా, ఆ రోగి, అయ్యా, నీళ్లు కదిలింపబడినప్పుడు నన్ను కోనేటిలోనికి దించుటకు నాకు ఎవడనూ లేడు కనుక నేను వచ్చినంతలో మరొకడు నాకంటే ముందుగా దిగునని ఆయనకు ఉత్తరం ఇచ్చెను. యేసు, నీవు లేచి నీ పరిపెత్తుకొని నడుమని వాడితో చెప్పగా, వెంటనే వాడు స్వస్థత నొంది తన పరిపెత్తుకొని నడిచెను. 38 సంవత్సరాలుగా ఎదురు చూస్తున్నాడు. నేను ఎప్పుడు బాగవుతాను, నేను ఎప్పుడు నా కుటుంబ సభ్యులతో కలిసి ఉంటాను, నేను ఎప్పుడు మా ఊరికి వెళ్తాను అని ఆశతో ఎదురు చూస్తున్నాడు. రేపు సరే ఈరోజు
ప్రయత్నం చేసిన, ఈరోజు కుదరలేదు, సరే రేపు ఉంది కదా, రేపు నేను సక్సెస్ అవుతానని అనుకున్నాడు. ఇట్లా 38 సంవత్సరాలుగా జరుగుతూనే ఉంది, కానీ వానికి స్వస్థత కలగలేదు. అయితే ఎప్పుడైతే యేసు ప్రభువు జోక్యం చేసుకున్నాడో వెంటనే వాడు స్వస్థత నొంది తన పరిపెత్తుకొని నడిచెను. అంటే ఆయన ఒక్కడే మహా ఆశ్చర్య కార్యాలు చేసే దేవుడు. రండి 136వ కీర్తనలోకి వద్దాం. 136వ కీర్తన 4వ వచనం. ఆయన ఒక్కడే మహాశ్చర్య కార్యములు చేయువాడు, ఆయన కృప నిరంతరముండును. ఆయన ఒక్కడే మహాశ్చర్య కార్యాలు చేసే దేవుడు. యేసు ప్రభు అంటే కొత్త నిబంధనలో ఆయన చేసిన ఆశ్చర్య కార్యాలను గుర్తు చేసుకున్నాము. అలాగే పాత నిబంధనలో ఆయన చేసిన ఆశ్చర్య కార్యాలు, ఇశ్రాయేలీయుల విషయంలో ఆయన చేసిన ఆశ్చర్య కార్యాలు గుర్తు చేసుకున్నాం. ఏలియా విషయంలో ఆయన చేసిన ఆశ్చర్య కార్యాలు గుర్తు చేసుకున్నాం. తర్వాత యెహోషువ గ్రంథంలో ప్రవహిస్తున్న నీటిని రాశిగా నిలవబెట్టాడు. అదే యెహోషువ గ్రంథంలోనే 6వ అధ్యాయంలో కూడా ఇంకో మాట ఉంది. 6వ అధ్యాయంలో యెరికో గోడలు కూల్చబడిన సందర్భం. ఏమీ చేయలేదు వీళ్ళు. ఏం చేశారు? కేవలము దేవుడు చెప్పిన ఆ మాట విన్నారు. మాట వినడం వల్ల ఆ యెరికో కోట గోడలు కూల్చబడ్డాయి. ఒకసారి చదువుకొని ఆరాధనలోకి వెళ్దాం రండి. యెహోషువ గ్రంథము 6వ అధ్యాయం. యెహోషువ గ్రంథము 6వ అధ్యాయము. మీరు ఇంటిపై తర్వాత చదువుకోండి. యెహోషువ గ్రంథము 6వ అధ్యాయము. ఆ అధ్యాయం అంతా ఇంటికి పోయిన తర్వాత చదువుకోండి. ఇప్పుడైతే 12వ వచనం నుంచి చదువుకుందాం. ఉదయమున యెహోషువ లేవగా యాజకులు యెహోవా మందసము ఎత్తుకొని మోసిరి. 7 యాజకులు పొట్టేలు కొమ్ము బూరలను 7 పట్టుకొని నిలువక యెహోవా మందసమునకు ముందుగా నడుచుచు బూరలు ఊదుచూ వచ్చిరి. యోధులు వారికి ముందుగా నడిచిరి. దండు వెనుకటి భాగము యెహోవా మందసం వెంబడి వచ్చెను. యాజకులు వెళ్ళుచు బూరలు ఊదుచూ వచ్చిరి. అట్లు 2వ దినమున వారు ఒక మారు పట్టణము చుట్టూ తిరిగి పాలెమునకు మరలా వచ్చిరి. 6 దినములు అలాగు చేయుచూ వచ్చిరి. 7వ దినమున వారు ఉదయమున చీకటితోనే లేచి 7 మారులు ఆ ప్రకారముగానే పట్టణము చుట్టూ తిరిగిరి. ఆ దినమున మాత్రమే వారు 7 మారులు పట్టణం చుట్టూ తిరిగిరి. 7 మారు యాజకులు బూరలు ఊదగా యెహోషువ జనులకు ఇలాగ ఆజ్ఞ ఇచ్చెను, కేకలు వేయుడి, యెహోవా ఈ పట్టణమును మీకు అప్పగించుచున్నాడు. 20వ వచనం చదువు. యాజకులు బూరలు ఊదగా ప్రజలు కేకలు వేసిరి. ఆ బూరల ధ్వని వినినప్పుడు ప్రజలు ఆర్భాటంగా కేకలు వేయగా ప్రాకారము కూలెను. ప్రజలు ఆర్భాటముగా కేకలు వేయగా ప్రాకారము కూలెను. ఏమైనా యుద్ధం చేశారా? ఏనా పలుగు పారలతో ఆ యెరికో గోడల్ని పడగొట్టారా? కాదు. దేవుని మాటకి లోబడడం ద్వారా, దేవుడు చెప్పిన విధంగా నడుచుకోవడం ద్వారా మాత్రమే అక్కడ యెరికో కోట గోడలు కూల్చబడ్డాయి. అంటే ఇవన్నీ కూడా మహా ఆశ్చర్యకరమైన కార్యాలే. కీర్తన గ్రంథము 136వ అధ్యాయము 4వ వచనం. ఆయన ఒక్కడే మహాశ్చర్య కార్యములు చేయవాడు, ఆయన కృప నిరంతరముండును. అలాగే 23వ వచనంలోనికి రమ్మ. 23వ వచనం. మనము దీనదశలో ఉన్నప్పుడు ఆయన మనలను జ్ఞాపకం చేసుకొనును. ఇది వ్యక్తిగతమైన, మనము ఆరాధించడానికి వ్యక్తిగతమైన సందర్భము. అంటే మన విషయంలో మనం దీనదశలో ఉన్నప్పుడు ఆయన మనలను జ్ఞాపకం చేసుకొనెను. ఏ పరిస్థితుల్లో మనం ఉన్నప్పుడు ఆయన మనల్ని జ్ఞాపకం చేసుకున్నాడో ఒక్కసారి మనం గుర్తు చేసుకొని మనం ఆయనని ఆరాధిద్దాం. అలాగే 24, మన శత్రువుల చేతిలో నుండి మనలను విడిపించెను, ఆయన కృప నిరంతరం ఉండెను. మన శత్రువుల చేతిలో నుంచి మనల్ని విడిపించాడు, అందుకని ఆయన మనము ఆరాధించాలి. ఎప్పుడు అసలు నాకు శత్రువులే లేరు, నన్ను ఎప్పుడు విడిపించాడని మనకు ఒక ఆలోచన రావచ్చేమో. ఎందుకంటే ప్రభువు పిల్లలకి ఎప్పుడు అపవాది శత్రువే. అపవాది బారి నుంచి నిత్యము మనల్ని ఆయన కాపాడుతూ వస్తున్నాడు. అందుకని మనం ఆయనని ఆరాధించాలి.
మన శత్రువుల చేతిలో నుండి మనలను విడిపించను. మనము మన శత్రువు మాట వినుంటే నిత్యనాశనానికి పాత్రులమే. అయితే నిత్యనాశనం నుంచి మనల్ని తప్పించి నిత్య జీవంలోనికి దాటింపజేసినాడు. ఆయనతో కూడా ఉంటామనే ఒక శుభప్రదమైన నిరీక్షణ మనకిచ్చాడు. కాబట్టి ఈ విషయాలను మనం గుర్తు చేసుకుంటూ మన ప్రభువును మనము ఆరాధిద్దాం. దేవుడి మాటలు దీవించుగాక. రండి అన్న పాట.